వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2024 ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇంగ్లీష్ బిట్స్కి మనము అసలు చూద్దాం మనము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏముందంటే హీ ప్లేస్ టెన్నిస్ చూస్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబౌవ్ అన్నాడు. ఇక్కడ చూస్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబౌవ్. సో మరి సెంటెన్స్ ఏముందంటే హీ ప్లేస్ టెన్నిస్ అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే సో సెకండ్ వన్ హీ డస్ నాట్ ప్లే టెన్నిస్ అనేటువంటిది హీ ప్లేస్ టెన్నిస్కు నెగిటివ్ ఫామ్ కావడం జరుగుతుంది, అది నెగిటివ్ ఫామ్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. దే ఎంజాయ్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్ చూస్ ద క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ అబౌవ్. మరి దీని క్వశ్చన్ ఫామ్ ఏమంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ ఏముంది, ఇక్కడ డు దే ఎంజాయ్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్. ఇది దే ఎంజాయ్ హైకింగ్ ఇన్ ద మౌంటైన్స్ అనే దానికి క్వశ్చన్ ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. అది క్వశ్చన్ ఫామ్, అది థర్డ్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద అడ్జెక్టివ్ దట్ హ్యాస్ నో సూపర్లేటివ్ డిగ్రీ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ ఎక్స్ట్రీమ్. సో ఎక్స్ట్రీమ్ కన్నటువంటిది ఎక్స్ట్రీమ్కు అడ్జెక్టివ్ లేదనమాట. చూస్ ద అడ్జెక్టివ్ దట్ హ్యాస్ నో సూపర్లేటివ్ డిగ్రీ అన్నాడు ఇక్కడ. మరి సూపర్లేటివ్ డిగ్రీ లేనటువంటి అడ్జెక్టివ్ కూడా ఏమంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ అనమాట. మరి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ స్టూపిడ్. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ స్టూపిడిటీ. స్టూపిడ్ యొక్క అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమంటే ఇక్కడ స్టూపిడిటీ అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. ద అడ్మిరల్ డాష్ ప్లే బౌల్స్ వెన్ హీ రిసీవ్డ్ న్యూస్ ఆఫ్ ద ఇన్వేషన్ హీ ఇన్సిస్టెడ్ ఆన్ ఫినిషింగ్ ద గేమ్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. ఆన్సర్ సెకండ్ ఇచ్చిన ఇక్కడ వాస్ ప్లేయింగ్. The admiral was playing bowls when he received news of the invasion. He insisted on finishing the game. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు టూ సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏముందంటే హ్యావ్ యూ పేడ్ ద బిల్. మరి సెకండ్ ఏమండి ఎస్ ఐ డాష్ వైల్ యువర్ అవే. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇక్కడ పేడ్ అంట. సో హ్యావ్ యూ పేడ్ ద బిల్ అంటే ఎస్ ఐ పేడ్ ఇట్ వైల్ యువర్ అవే, ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీ షుడ్ నెవర్ డాష్ ఎథికల్ వాల్యూ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ డీవియేట్ ఫ్రమ్ అంటే ఆన్సర్ ఇక్కడ వీ షుడ్ నెవర్ డీవియేట్ ఫ్రమ్ ఎథికల్ వాల్యూస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. We walked into the theater. In the above sentence into indicates. into దేని సూచిస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ డైరెక్షన్. ఫోర్త్ వన్ ఇక్కడ ఫోర్త్ డైరెక్షన్. We walked into the theater. మరి ఇక్కడ ఇంటూ అంటే దేని సూచిస్తుంది, అది డైరెక్షన్ని సూచిస్తుంది. సో ఇంటూ ఇండికేట్స్ డైరెక్షన్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ద ఫాలోయింగ్ వర్డ్ టైపికల్లీ హ్యాస్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్ ఇన్ ఇంగ్లీష్. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఇక్కడ వర్బ్స్ అంట. సెకండ్ ఆన్సర్ వర్బ్స్. ద ఫాలోయింగ్ వర్డ్ టైపికల్లీ హ్యాస్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్ ఇన్ ఇంగ్లీష్, అది వర్బ్ కావడం జరుగుతుంది ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సిలబిక్ డివిజన్ ఆఫ్ ద వర్డ్ అన్బిలీవబుల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ అన్బిలైవబుల్ ఇక్కడ. సో ఇది ఫోర్త్ ఆన్సర్ ఇక్కడ అన్బిలైవబుల్ ఇచ్చినాడు ఇక్కడ. కాబట్టి అన్బిలీవబుల్ యొక్క డివిజన్ వర్డ్ ఇక్కడ ఏముంటుంది ఇక్కడ. సో ఫోర్త్ అనమాట ఇక్కడ సిలబిక్ డివిజన్ అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఐ హ్యావ్ డాష్ అవర్ అండ్ డాష్ ఆఫ్ ఫర్ లంచ్ చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఫిట్ ద రెస్పెక్టివ్ బ్లాంక్స్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ. థర్డ్ ఏముంది ఇక్కడ ఐ హ్యావ్ అన్ అవర్ అండ్ ఏ ఆఫ్ ఫర్ లంచ్. ఐ హ్యావ్ అన్ అవర్ అండ్ ఏ ఆఫ్ ఫర్ లంచ్. సో ఇది ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డాష్ పోయెట్ ఇన్ మీ రైజ్డ్ హిస్ వాయిస్ అగేన్స్ట్ ఇంజస్టిస్ చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ ది అనమాట. సో ఇక్కడ ద పోయెట్ ఇన్ మీ రైజ్డ్ హిస్ వాయిస్ అగేన్స్ట్ ఇంజస్టిస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద బనియన్ ట్రీ బై రస్కిన్ బాండ్ ఇదేమంటే స్టోరీ అనమాట. ద బనియన్ ట్రీ బై రస్కిన్ బాండ్ ఈజ్ ఏ స్టోరీ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వన్స్ అపాన్ ఎ టైమ్ ఈజ్ ఏ సెటరికల్ పోయం ఆన్ ద మోడర్న్ వే ఆఫ్ గ్రీటింగ్ సమ్ వన్ వాజ్ రిటెన్ బై. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ వన్
Gabriel Okara, Once Upon a Time, a satirical poem on the modern way of greeting someone was written by ఎవరితో అంటే అది గ్యాబ్రియల్ ఒకారా చేత రచించబడింది. గ్యాబ్రియల్ ఒకారా ఫస్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ఏ రికమెండెడ్ స్టెప్ ఇన్ స్టార్టింగ్ ద రైటింగ్ ప్రాసెస్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ. ఐడెంటిఫై ఏ రికమెండెడ్ స్టెప్ ఇన్ స్టార్టింగ్ ద రైటింగ్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఆటోబయోగ్రఫీ. దీనికి ఆన్సర్ ఇక్కడ థర్డ్ ఇచ్చినట్టు. ఇక్కడ థర్డ్ ఏముంది ఇక్కడ రిఫ్లెక్ట్ ఆన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లెసన్స్ లెర్న్డ్. సో ఇది దీని ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ ఎడిటోరియల్. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ ఫోర్త్ ఆన్సర్. ఇక్కడ ఫోర్త్ మీద ఇక్కడ బియాస్డ్ అప్రోచ్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ ఎడిటోరియల్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే బియాస్డ్ అప్రోచ్. ఇది ఎడిటోరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదనమాట. మరి ఎడిటోరియల్ క్యారెక్టరిస్టిక్ ఇక్కడ ఏమంటే ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ అన్బియాస్డ్ అప్రోచ్, తర్వాత రికాన్సిలింగ్ కాంట్రడిక్టరీ వేస్ అంట, తర్వాత క్రిటికల్ అనాలిసిస్. ఈ మూడు కూడా ఎడిటోరియల్ యొక్క గుడ్ ఎడిటోరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట అవన్నీ కూడా. కానీ ఫోర్త్ మాత్రం కాదు అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ సెల్ఫ్ స్టడీ అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ హిండర్ స్టూడెంట్స్ ఫ్రమ్ రివిజింగ్ లెసన్స్ ఇండిపెండెంట్లీ. టెక్స్ట్ బుక్స్ హిండర్ స్టూడెంట్స్ ఫ్రమ్ రివిజింగ్ లెసన్స్ ఇండిపెండెంట్లీ. ఇది ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఐడెంటిఫై ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ దీనికి సెకండ్ ఆన్సర్ ఇచ్చినాడు. ఇక్కడ సెకండ్ ఏముంది ఇక్కడ టు ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రైమరీ పర్పస్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఎఫెక్టివ్ డొమైన్ డీల్స్ విత్. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినట్టు ఇక్కడ ఫోర్త్ ఎమోషన్స్ అనమాట. ద ఎఫెక్టివ్ డొమైన్ డీల్స్ విత్ ఎమోషన్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఈజ్ టు ఎంగేజ్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఈజ్ టు ఎంగేజ్. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ హియరింగ్ అండ్ సీయింగ్. ఆడియో హియరింగ్, విజువల్ సీయింగ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద ఇన్కరెక్ట్ టెక్నిక్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్. చూస్ ద ఇన్కరెక్ట్ టెక్నిక్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ సెకండ్ వన్. ఇక్కడ ఎంకరేజింగ్ ద యూస్ ఆఫ్ మదర్ టంగ్. ఇది ఇన్కరెక్ట్ అనమాట ఇది. సో డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ అనమాట ఇది. మరి స్పీకింగ్ స్కిల్ యొక్క ఇంగ్లీష్ యొక్క మిగతా ఉన్నటువంటి టెక్నిక్స్ ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫస్ట్ వన్, తర్వాత థర్డ్ ఫోర్త్ ఇచ్చినట్టు. ఫస్ట్ ఏముంది ఇక్కడ ఎంగేజింగ్ ఇన్ ఇంటరాక్టివ్ టెక్నిక్స్, తర్వాత ఎక్స్పోజింగ్ స్టూడెంట్స్ టు స్పీకింగ్ మోడల్స్, తర్వాత క్రియేటింగ్ అండ్ అథెంటిక్ ప్రాక్టీస్ ఎన్విరాన్మెంట్. ఇవి సో 1, 2, 4 ఇవి 1, 3, 4 కరెక్ట్ అనమాట ఇక్కడ. కానీ సెకండ్ మాత్రం ఇక్కడ ఇన్కరెక్ట్ అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమిందంటే ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. ఇచ్చిన ఇక్కడ దీనికి ఆన్సర్ ఇక్కడ థర్డ్ ఇచ్చినట్టు. థర్డ్ ఏమిందంటే ఇక్కడ టు మెమొరైజ్ గ్రామర్ రూల్స్. స్కూల్ అనేటువంటిది టీచింగ్ గ్రామర్ యొక్క పర్పస్ కాదనమాట. మరి మిగతా ఏమైనా ఇక్కడ సో 1, 2, 4 ఇవన్నీ కూడా టీచింగ్ గ్రామర్ యొక్క పర్పస్ అనమాట ఇవన్నీ కూడా. మరి ఫస్ట్ ఏముంది ఇక్కడ టు ఇంప్రూవ్ ప్రొడక్టివ్ స్కిల్స్, తర్వాత సెకండ్ వన్ టు ఇంక్యులేట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మరి ఫోర్త్ ఏముంది ఇక్కడ టు అవాయిడ్ అంబిగిటీ ఇన్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కూడా టీచింగ్ గ్రామర్ యొక్క పర్పసెస్ అవన్నీ కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఇల్లుస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చినాడు. ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ ఇల్లుస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ కెనాట్ మేక్ కాన్సెప్ట్ రిలేటబుల్ టు స్టూడెంట్స్. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మరి మిగతా 2, 3, 4 3 కూడా కరెక్ట్ అనమాట. ఫస్ట్ చూద్దాం అవి. సెకండ్ ఏముందంటే ఎగ్జాంపుల్ యాక్ట్ యాజ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ కాన్సెప్ట్స్, తర్వాత థర్డ్ వన్ ఇల్లుస్ట్రేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఆర్ పవర్ఫుల్ టీచింగ్ టూల్స్, తర్వాత ఇల్లుస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ స్టిమ్యులేట్స్ థింకింగ్ అండ్ ఎమోషన్స్. సో ఇవన్నీ కూడా సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. కానీ ఫస్ట్ మాత్రం రాంగ్ స్టేట్మెంట్ అనమాట. మరి చివరి క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ రీరైటింగ్ సెంటెన్స్ ఇన్ ఏ వే దట్ మెయింటైన్స్ ద ఒరిజినల్ మీనింగ్ బట్ యూజెస్ డిఫర్
డిఫరెంట్ వర్డ్స్ అన్నట్టు. దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఇచ్చినట్టు ఇక్కడ పారాఫ్రేజింగ్ అన్నట్టు ఇక్కడ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇంగ్లీష్ యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను పేపర్ మీకు అందుబాటులో తేవడం కోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా నేను. సో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ఇబ్బంది నాకు, ఎందుకంటే నేను ఇంగ్లీష్ టీచింగ్ ఏం చేయను అనమాట నేను. సో మీకు అందుబాటులో రావడం కోసం పేపర్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది థ్యాంక్ యూ.